వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డ్రెస్ల మీదకి పంజాబ్ డ్రెస్ల మీదకి కానివ్వండి, లాంగ్ ఫ్రాక్ల మీదకి కానివ్వండి, కోట్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేసి అయితే మీకు చూపిస్తాను. కట్టింగ్ మరియు స్టిచ్చింగ్ అయితే ఒకటి వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం బాడీ కోసం అయితే ఎంత మెజర్మెంట్ తీసుకుంటామో అంతకు ఒక అర్ధ ఇంచ్ అనేది లూజ్ అనేది పెట్టుకొని మనం కొలతలు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామూలు అయితే మనము లాంగ్ ఫ్రాక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాంగ్ ఫ్రాక్ బాడీ లెంత్ అనుకోండి, లాంగ్ ఫ్రాక్ బాడీ లెంత్ వచ్చేసి మనకు 13 ఉంది అనుకోండి. 13కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 14 ఇంచులో అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇదే విధంగానే కోట్ కూడా అదే విధంగానే మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా 4 మడతలు అయితే పెట్టాను. చూడండి, ఇది వచ్చేసి ఇట్లా 2 లేయర్స్ అనేవి ఉన్నాయి. ఇది ఒక మడత. సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి అనేది మనం మడత అనేది వేసుకున్నట్లయితే 4 మడతలు అనేవి అవుతాయి. సో చూడండి, ఇట్లయితే 4వ మడత అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే మనం 4 మడతలు అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మడతలు అనేది వేసుకుంటే ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇట్లా 4 మడతలు అనేవి వేసుకోండి. మనం బాడీ లంగా కోసం ఏ విధంగా అయితే 4 మడతలు వేసుకుంటామో అలాగే ఉంటుంది. ఏమంటే చాలా సింపుల్ గా ఉంటుంది. జాకెట్ కుట్టడము అలాగే కటింగ్ చేసుకోవటము, అంటే కోట్ కుట్టడం కటింగ్ చేసుకోవటం చాలా ఈజీగానే ఉంటుంది. సో షోల్డర్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద అమ్మాయే. సో అందుకోసం వచ్చేసి అమ్మాయి షోల్డర్ వచ్చేసి 17 ఉంది. 17 అయితే మనకు దాన్ని సగం చేసుకుంటే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. 8.5 అంటే మరీ ఎక్కువ అవుతుంది అనేసి నేను 7.5 అయితే తీస్తున్నాను. 7.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇది వచ్చేసి షోల్డర్ మార్కింగ్. ఈ 7.5నే ఇక్కడ ఒక మధ్యలో ఇట్లా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు సంఖ కోసం వచ్చేసి మనము ఇది 7.5 తీసుకున్నాం కదా, కిందికి వచ్చేసరికి సంఖ కోసం వచ్చేసరికి 8 ఇంచులనే తీసుకోండి. ఎందుకంటే ఇది కోట్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ ఉన్నట్లయితే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. మనకు లోపల ఆల్రెడీ పంజాబ్ డ్రెస్ ఉంటుంది, లేదా లాంగ్ ఫ్రాక్ మీదకైనా లోపల ఒక డ్రెస్ ఉంటుంది కాబట్టి ఇది పైన అనేది కొంచెం లూజ్ ఉండాలి. సో ఈ కార్నర్ దగ్గర ఈ మూలాలు తిరిగే చోట ఒక 1 ఇంచెస్ మేని ఈ విధంగా రౌండ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను మామూలు అయితే 33.5 ఇంచుల చెస్ట్ ఈ అమ్మాయిది. దాన్ని 4 భాగాలుగా చేసుకున్నట్లయితే 8.2 గీతలు అనేది వస్తుంది. దానికి మనం కుట్ల కోసం అంతా కలుపుకొని నేను మొత్తం అయితే కనుక 10 ఇంచులు అయితే తీస్తున్నాను. లూజ్ వచ్చేసి 10 ఇంచులు. నడుము దగ్గర కూడా నేను 9.5 ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని 9.5 ఇంచుల దగ్గర అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడైతే లైన్ అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొలుచుకోకూడదు, నెక్కు ఇక్కడ నుంచి కొలుచుకోవాలా. ఇక్కడ నుంచి వచ్చేసి నేను ఒక 3.5 అయితే తీస్తున్నాను. 3.5 అయితే షోల్డర్ కోసం అయితే తీసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కోట్ పొడవు మొత్తం వచ్చేసి మనకు మామూలు అయితే 15, దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోండి. అంటే మనకు 16 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి. 16 ఇంచుల దగ్గరికి ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఏం రాకుండా 16 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇది కూడా లైన్ అయితే ఇట్లా కుట్టేసుకోండి. మనకు కోట్ పొడవు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నాము. అలాగే షోల్డర్ వచ్చేసి 7.5. మీరు సన్నగా ఉన్న వాళ్ళైతే కనుక 6 తీసుకోండి. మరీ సన్నగా ఉన్న వాళ్ళైతే కనుక దాని షోల్డర్ ని బట్టేసి అయితే ఈ షోల్డర్ అనేది తీసుకోవాలి. అంటే మన భుజం బట్టి ఇక్కడ మార్కింగ్ అయితే పెంచుకోండి, తగ్గించుకునేది ఉంటుంది. సో ఈ అమ్మాయి వచ్చేసి కొంచెం బుద్ధిగానే ఉంటుంది కాబట్టి కొంచెం వెడల్పు అనేది ఎక్కువ వచ్చింది. అంటే మనకు 7.5 అనేది వచ్చింది భుజం దగ్గర. షోల్డర్ వచ్చేసి మనకు 7.5. సంఖ కోసం వచ్చేసి 8 ఇంచులు అనేది తీసుకున్నాము. ఇప్పుడు కోట్ కొంటే మనకి పై భాగం ఇప్పుడు మార్కింగ్ చేసేదంతా మనకు ఫ్రంట్ భాగం మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పై నుంచి కింది వరకు ఒక 9 ఇంచుల దగ్గరికి అయితే 9.5 కానీ 9 ఇంచుల దగ్గరకు కానీ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. నేను 9 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ దాకా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఇట్లా కొచ్చగా అంటే ఈ విధంగా వచ్చేలాగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇట్లా రౌండ్ షేప్ అనేది వచ్చేలాగా కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ భాగము. ఇప్పుడు మన బ్లౌజులకు క్రాస్ పట్టి కోసం ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో అదే విధంగానే ఒక 1 ఇంచు 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ కొంచెం క్రాస్ అయితే తీసేసుకోండి. అయితే 2 ఇంచుల మీద అయితే క్రాస్ అయితే తీస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ 2 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను. ఈ 2 ఇంచుల దగ్గర కానుంచి ఈ విధంగా ఇట్లా క్రాస్ అయితే ఈ విధంగా ఇట్లా క్రాస్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ భాగము. ఈ ఫ్రంట్ భాగానికి కొంచెం ఇట్లా 1/2 ఇంచ్ అనేది ఇట్లా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వేని
ఇది ఫ్రంట్ భాగము. కానీ మనము రెండు అయితే బాగా అయితే కలిపి అయితే కటింగ్ అయితే చేసుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి నేను ఇది కింద హెచ్చు తగ్గులు ఉంది కదా, ఈ 16 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ ఉంది, దీని అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే కట్ చేసుకొని ఇప్పుడు రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకొని అయితే సంకకెళ్ళి కట్ చేసుకుంటున్నాను. సంక రౌండ్ అయితే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము చూశారు కదా, ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. కానీ ఫ్రంట్ కటింగ్ షోల్డర్స్ ఏం అయితే కటింగ్ అయితే చేయలేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయకముందుకే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను 2 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడ రౌండ్ అనేది ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. రెండు కలుపుకొని అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలుపుకొని అయితే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని రెండు అయితే డివైడ్ చేసేసుకున్నాము. మనకు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది, చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, మనం నెక్ దగ్గర వచ్చేసి 2 ఇంచుల మీద కటింగ్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపించాను కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమంటే నేను మీకు వివరంగా చెప్పాలనేసి లైవ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూసారుగా, ఈ విధంగా ఇది వచ్చేసి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ భాగము, ఇది ఫ్రంట్ భాగము, ఇది బ్యాక్ భాగము. దీనికి ఇది వచ్చేసి మనము లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఫస్ట్. ఇప్పుడు ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకున్నాము. ఒరిజినల్ పీస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగైతే కట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కోట్ కోసం వచ్చేసి క్లాత్ అయితే తీసుకున్నాము. దీన్ని వచ్చేసి మనము కొంచెం లూజ్ గానే కట్ చేసుకున్నాము. ఎందుకంటే కుట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే కొంచెం లూజ్ గానే కట్ చేసుకున్నాము. దీన్ని మనం కుట్టిన తర్వాత ఎచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు కట్ చేసుకోవచ్చు. సో అందుకోసం వచ్చేసి నేను ఇట్లా దీన్ని కూడా 4 మడతలు అయితే పెట్టేశాను. 4 మడతలు అనేది పెట్టేసుకొని మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకైతే ఇది కొంచెం క్లాత్ అయితే తక్కువ ఉంది. సో అందుకోసము దీన్ని ఇట్లా అయితే అడ్డంగా అయితే కట్టింగ్ మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. ఇట్లా ఈ విధంగా అయితే 4 మడతలు అయితే వేసుకున్నాము. క్లాత్ మనకు సరిపోయేలాగా చూసుకొని 4 మడతలు అనేవి వేసేసుకోండి. ఇప్పుడు మనకు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని బేస్ వేసేసుకొని ఈ ఒరిజినల్ పీస్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. దీని అయితే కొంచెం లూజ్ గానే కటింగ్ అయితే చేసేసుకున్నాము. కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది స్టిచ్చింగ్ లో చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం పదండి. చాలా సింపుల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని కోటే విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. సో మనం వచ్చేసి ఇది క్లాత్ వచ్చేసి మనము అందాస్ అయితే కట్ చేసుకున్నాం కదా, కొంచెం లూజ్ గానే పెట్టేసుకొని కట్ చేసుకున్నాము. అంటే క్లాత్ ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ అయితే ఇట్లా 2 భాగాలుగా చేసేసుకొని ఇప్పుడు ఒరిజినల్ పీస్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. అంటే లైనింగ్ పీస్ కు ఒరిజినల్ పీస్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ అయితే కుడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. చూడండి, ఇది మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఎదురుగా ఇట్లా పెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఎదురుగా అయితే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఒరిజినల్ పీస్ మీద ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని చూడండి, నేను చూపించిన విధంగా అయితే మీరు కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేసి కింది నుంచి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా చక్కగా ఇట్లా కుట్ట అనేది వేసుకోండి. మనం ఏ విధంగా కటింగ్ చేసుకున్నాం దాని ప్రకారంగా ఇట్లా మూలలు 3 అట్లా మూలలు స్ట్రైట్గా అట్లా ఈ విధంగా ఇట్లా ఒకటే లెవెల్లో ఒకటే 10 ఇంచు లెవెల్లో ఇటైతే కుట్టయితే వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ సైడ్ అయితే అంటే భుజం మీద, ఇక్కడ భుజం మీద అయితే
కుట్టు అయితే వేసుకోకండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే మన సంక సైడ్ కూడా ఇట్లా రౌండ్గా ఒకటే పాదం లెవెల్లో వచ్చేలాగా కుట్టు అయితే వేసుకోండి. అంటే ఇట్లా సైడ్ అంటే మనం సైడ్ కుట్లు వేసుకుంటాం చూడండి, ఇటు సైడ్ కుట్టు అనేది వేసుకోకండి. అలాగే భుజం మీద కూడా కుట్టు అనేది వేసుకోకండి. దీనికి ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసిన తర్వాత మరి దీనికి కూడా అంతే, ఇటు సైడ్ కుట్లు వేసుకోకుండా అంటే సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు అటు సైడ్ కుట్లు అనేవి వేయకుండా, అలాగే భుజం మీద కూడా ఇటు సైడ్ అనేది కుట్లు అనేవి వేయకుండా ఇంకా మొత్తం ఇట్లా కింద ఒకటే పాదం లెవెల్లో కుట్టు అనేది వేసుకుంటూ ఇట్లా కుట్టు అనేది వేయండి. మన తర్వాత ఇట్లా సంక సైడ్ కూడా ఇట్లా రౌండ్గా అయితే ఇట్లా కుట్టు అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత మనము దీన్ని తిరిగి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒరిజినల్ పీస్ మీద ఒరిజినల్ సైడే పెడుతున్నాము, రాంగ్ సైడ్ కాదు మనం కుడుతునేది, ఇది రాంగ్ సైడ్ కాదు మనం కుడుతునేది, ఒరిజినల్ సైడ్ అయితే ఫస్ట్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మనము తిరిగి చేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఫస్ట్ నెక్ కా నుంచి అయితే కుట్టు అయితే వేస్తున్నాను. ఇలాగా చూసుకోండి. ఇక్కడ మూల తిరిగేసాట సూది అనేది ఇలాగే దించేసుకొని అంటే ఈ పాదం మీద ఇట్లా దించేసుకొని ఇట్లా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే ఇట్లా రౌండ్ అయితే కుట్టేశాను. ఇక్కడ ఓపెన్ సైడ్ అనేది అంటే మన సైడ్ ఓపెన్ చేసుకునేది, ఇక్కడ సైడ్ అయితే కుట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ సంక సైడ్ అయితే ఇట్లా కుట్టు అయితే వేసేసుకుంటూ రండి. ఒకదాన్ని అయితే కుట్టు అయితే వేసేసుకున్నాము. ఫ్రంట్ భాగంలో 2 కట్ చేసుకున్నాం కదా, ఒకదాని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. మళ్ళీ రెండో లైనింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, రెండో దాన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము. అయితే స్టిచ్చింగ్ అయితే రెండైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ అనుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా మొత్తం క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసేయండి. నేను మొత్తం మీకు కటింగ్ చేసేసిన తర్వాత చూపిస్తాను. సో ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనము కుట్టు వేసుకుంటూ వచ్చినాం కదా, ఇటు సైడ్ మొత్తం కుట్లు అయితే వేసేసాం కదా, అటు సైడ్ అనేది కొంచెం ఇట్లా కొంచెం కట్ చేసేయండి. కుట్టు వరకు కొంచెం కట్ చేసేయండి. మళ్ళీ లోపలే కట్ చేసారు, జాగ్రత్తగా కుట్టు వరకు మాత్రమే కొంచెం అనేది ఇట్లా కట్ చేసుకుంటే మనము తిరిగేసుకునేటప్పుడు బాగా తిరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసేయండి. ఆడాడ కొంచెం అయితే 2 భాగాలకు అంటే మనం 2 భాగాలుగా చేసుకున్నాం కదా ఫ్రంట్ భాగాన్ని, దీనికి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసాను. అలాగే దీనికి కూడా అక్కడక్కడ కటింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే మనకు మూల అనేది బాగా తిరుగుతుంది. ఎక్కడ ఫిట్గా రావాలనుకున్నామో అంటే ఎట్లా క్రాసులు కట్ చేసుకున్నామో ఎలా స్ట్రైట్లో అయితే కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఇట్లా కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ అనేది మనము తిరిగి చేసేసుకోవాలి. అంటే మనం భుజం మీద కుట్టు అనేది వేసుకోలేదు, అలాగే సైడ్ ఓపెన్స్ దగ్గర కుట్లు అనేవి వేసుకోలేదు. దీని సైడ్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా తిరిగి చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా తిరిగి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తిరిగి చేసేసిన తర్వాత మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇక్కడ మనం తిరిగి చేసుకున్నాం కదా, దీని నుంచి అయితే ఒక కుట్టు ఇట్లా మొత్తం చుట్టూరు అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇట్లా మొత్తం చుట్టూరు అయితే కుట్టు అయితే వేసేసుకోండి. నేనైతే మీకు కుట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి అయితే ఇట్లా మొత్తం అయితే నేను కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇదే విధంగానే రెండో భాగం కూడా కుట్టు అయితే వేసేసుకుందాము. రెండో భాగాన్ని కూడా ఇదే విధంగానే ఇట్లా లోపల నుంచి చూడండి ఈ విధంగా అయితే మనం తిరిగి చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా తిరిగి చేసేసుకొని పైనుంచి అయితే కుట్టు అయితే వేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తిరిగి చేసేసి కుట్లు అయితే వేసేసుకున్నాము. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు బాడీ లంగాలు కుట్టేది వస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా లాంగ్ ఫ్రాక్లు వస్తాయి. అలాగే ఇట్లా కోటు కానీ అట్లా సింపుల్గానే ఉంటుంది ఇట్లా కుట్టుకోవడము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను 2 పార్ట్లు అయితే ముందు భాగాలు అయితే 2 అయితే కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా అంతే, ఒరిజినల్ సైడ్ అనేది క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ మనం లైనింగ్ అయితే పర్టికులర్గా కొలతలు అయితే తీసుకుని కటింగ్ అయితే చేసుకున్నాం కదా, దీన్ని
ఒరిజినల్ సైడ్ అయితే లైనింగ్ పీస్ అయితే ఇలాగే పెట్టేసుకొని ఇప్పుడు అంతే ఇది చూడండి ఇక్కడ ఓపెన్ సైడ్ ఇట్లా ఓపెన్స్ ఉంటాయి కదా అంటే మనకు సైడ్ జాయింటింగ్ సైడ్ ఇటు సైడ్ కుట్టకండి అలాగే భుజాల మీద కూడా ఇట్లా కుట్టకండి ఇంకా మొత్తం వచ్చేసి ఇట్లా నెక్ అనేది కుట్టేసేయండి ఇట్లా రౌండ్ గా ఇట్లా నెక్ అనేది కుట్టేసేయండి మనం నెక్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ 2 ఇంచులతోటి ఇట్లా సంక సైడ్ కూడా కుట్టండి అలాగే కింద వచ్చేసి కింద కూడా ఈ విధంగా అయితే కుట్టయితే వేసేసేయండి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు భుజాల దగ్గర అలాగే సైడ్ జాయింటింగ్ చేసే సైడ్ కుట్లు అనేవి వేయకండి తర్వాత వచ్చేసి మనం నెక్ నుంచి అయితే కుట్టయితే వేసేసుకున్నాము ఈ విధంగా మొత్తం అయితే కుట్టయితే వేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు మనం కుట్టుకున్న దగ్గర అక్కడక్కడ ఒక టక్స్లు అనేవి ఇచ్చేసుకోండి అంటే కొంచెం అనేది కటింగ్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ భాగం ఏ విధంగా తిప్పేసుకున్నాము ఇదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగా టక్స్లు అనేవి పెట్టేసుకొని తిప్పైతే వేసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగానే ఉంటుంది నేనేమంటే మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం లెంత్ అనేది ఎక్కువగా అవుతుంది అంతే చాలా తొందరగా అయితే కుట్టేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఇట్లా తిరిగి చేసేసుకుంటే మనకు ఉల్టా సైడ్ అనేది లోపలికి పోతుంది ఈ విధంగా అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుని ఇలా తిరిగేసేసిన తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక కుట్టు అయితే వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి మొత్తం చుట్టూరు అయితే ఇట్లా మొత్తం చుట్టూరు అయితే జాయింటింగ్ అయితే చేసేసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కూడా నేను మొత్తం అయితే తిరిగి చేసేసి పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ సైడ్ కదా ఒరిజినల్ సైడ్ మీద ఈ ఒరిజినల్ సైడ్ అనేది ఇలా ఉండాలి సో ఈ విధంగా అయితే షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి ఇదే విధంగానే రెండో భుజం కూడా రెండు కుట్లు అనేవి వేసేసుకోండి సో ఈ విధంగా షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసేసిన తర్వాత చూడండి మనకైతే ఇట్లా ఉంటుంది కోటు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని మనం సైడ్ జాయింటింగ్ కూడా చేసేసుకున్నాము సైడ్ జాయింటింగ్ వచ్చేసి కొంచెం మనం ఒరిజినల్ పీస్కు కొంచెం లూజ్గానే అయితే పెట్టేసుకున్నాం అంటే మనకు లోపల పంజాబ్ డ్రెస్ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గానే అయితే పెట్టేస్తున్నాను ఇదే విధంగానే రెండో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్ అయితే చేసేసేయండి మనం ఎంత వేని కుట్ల కోసం కావాలనుకున్నామో మనం ఆ కటింగ్ చేసేటప్పుడే మనం ఇంత వేని కావాలి అనేసి కుట్ల కోసం అయితే కొలత అయితే తీసి పెట్టుకుంటాం కదా దానివేనే కుట్లు అయితే వేసేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే కోట్ అయితే రెడీ అయిపోయింది దీనికి మనము ముందర కొన్ని దారాలతో అయితే బొందెలు అయితే పెట్టేసుకున్నాము సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము
ఫ్రంట్ భాగం అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ భాగం వచ్చేసి ఇలా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది బ్యాక్ భాగము. సో ఈ విధంగా అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మనము నాడైతే ఇట్లా ఒక బొంద అయితే కుట్టి పెట్టుకోండి. నేనైతే మీకు కుట్టడం వల్ల తిరిగి చేయటం కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేనైతే కొంచెం తిరిగేసిన తర్వాత మీకు కుట్టేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇంత వేను వచ్చేలాగా ఈడ ఒకసారి పెట్టుకుందాము. 1 2 3 బొందలు వచ్చేలాగా, అంటే 6 బొందలు రావాలి మనకి కట్టింగ్. 6 బొందలు అయితే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా సమానంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంతవేనైతే ఇట్లా మర్చి పెట్టేసుకొని కట్ చేసుకుందాము. సో ఇంతవేనైతే సరిపోతుంది. 6 అయితే కావాలి మనకి. ఇప్పుడు మీ చాయిస్, అక్కడ 1 కావాలంటే 1 పెట్టుకునేది, ఇక్కడ ఓన్లీ పైన ఒకటి పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ చేయటం అయితే 3 6 అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను 6 అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. 6 అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అయితే మనం కుట్టైతే వేసేసుకోవాలి. చూడండి, దీని అయితే ఇట్లా తీసేసుకొని దీని ఇట్లా మడత పెట్టేసి దీని కింద అనేది ఇలా పెట్టేసుకొని కుట్టైతే కుట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ 3 అయితే నేను కుట్టైతే వేసేసుకున్నాను. కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అయితే కుట్టైతే వేసేసాను. ఇప్పుడు మనం ఒక నాడైతే కుట్టు పెట్టుకున్నాం కదా, ఈ నాడానైతే ఇట్లా ఎక్కిచ్చేసిన తర్వాత కింద ఈ నాడాకు మొగ్గల మాదిరిగా అయితే కుట్టైతే వేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా అయితే నేను రిప్లై ఇస్తాను. వీలైతే ఒక వీడియో కానీ మీకు చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా ఆపోజిట్లలో మన బొందలు అయితే ఎక్కిచ్చేసుకోవాలి.